ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుందాం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదిను సర్వశక్తివంతుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా ఆ యావే దృష్టికి మంచివాడుగా నుండువానికి సర్వశక్తిమంతుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే యావే దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనము ఆయన సెలవు లేక సంతోషించుట ఎవరి సాధ్యము అంటే సర్వశక్తిమంతుని యొక్క సెలవు లేక, లేకపోతే అనుమతి లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఎవరు సంతోషించగలరు? సంతోషించుట సాధ్యము కాదు ఆయన సెలవు లేకుండా. అందుకని ఆయన సెలవు లేకుండా సంతోషించుట ఎవరికి సాధ్యము? పిల్లారా, ఇక్కడ ప్రసంగి ఒక అనుభవంతో చెప్తున్నాడు. అన్నీ కూడా అనుభవంతోనంటే ముందు అన్నీ కూడా తన కోసమే చేసుకున్నాడు. అన్నీ ఏం చేశాడు చెప్పండి? తన కోసమే చేసుకున్నాడు. అదే మనము ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ ఏమంటున్నాడు? నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుముళ్లకు నీరు పోయుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనిగత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రెల మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశముల్లో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. ఇలాగా నా కొరకు నా కొరకు నా కొరకు అని ప్రసంగి చెప్తున్నాడు. అవన్నీ చేసిన తర్వాత అతనికి ఏమర్థమైందో చెప్తున్నాడు. తన కొరకు చేసుకున్నదంతా కూడా ఏమి ఉపయోగం లేదని చెప్పాడు ఆయన చివరిలో. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఇతరుల కొరకు జీవించడమే, ఇతరుల కొరకు బ్రతకడమే. మెస్సయ్య ఎవరి కోసం బ్రతికాడు చెప్పండి? మన కోసం బ్రతికాడు, మన కోసమే బ్రతికాడు. అందుకనే పౌలు గారు అంటారు, బ్రతుకుడు క్రీస్తే, బ్రతుకుట మెస్సయ్యే. బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి అంటున్నాడు ఆయన. కాబట్టి మనము బ్రతకడం ఎందుకోసం బ్రతుకుతున్నామనంటే ఆయనను ఆరాధించుట కొరకు, ఆయన వాక్యమును నెరవేర్చి, ఆయన గుణలక్షణాలు కలిగి ఇతరులకు ఆ గుణలక్షణాలని, ఆయన ప్రేమ ఏంటో, ఆయన జాలి ఏంటో, ఎలా క్షమించేవాడు, ఎలాగా ఆయన సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆప్యాయత అనురాగము కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, ఈ గుణలక్షణాలన్నీ కూడా నువ్వు ఇతరులకు చూపిస్తూ ఉంటావు. అంటే మెస్సయ్య నీ ద్వారా ఇతరులకు కనబడడం కోసమే, ఇతరులకి నీలో ఉండి ఆయన ఇతరులకు తెలియజేసుకోవడం కోసమే నిన్ను ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఇలాగ ఇతరుల కోసం మనం జీవిస్తూ ఉంటాం. ఆయన నామిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళు అంటారు, అమ్మ ఈ ప్రేమ మేము ఆయన దగ్గర నేర్చుకున్నాం.
ఈ విధంగా క్షమించే గుణము ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఇలా జాలి కలిగిన గుణము ఆయన దగ్గర నేర్చుకున్నాం. ప్రార్థించే గుణము ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఏమండి, ఇలా తగ్గించుకునే గుణము ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అందువలన నీలో, అందుకనే పరిశుద్ధాత్మ ముసుగుగా ధరించుకొని, నీ శరీరాన్ని ముసుగుగా ధరించుకొని పరిశుద్ధాత్మ ఇతరులకి ఆయన యొక్క వెలుగుని చూపిస్తూ ఉంటుంది. అందుకని చంద్రుడు, సంఘం అంటే ఏమిటి చెప్పండి? చంద్రుడు, సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు ఏం చేస్తుంటాడు? వెలుగుతూ ఉంటాడు. సూర్యుడు స్వయం ప్రకాశి, కానీ చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. అద్దం స్వయంగా ప్రకాశించగలరా? ఎండలో మనం పెట్టినప్పుడు ఆ అద్దం మీద సూర్యుని వెలుగు పడి ఆ వెలుగు మరలా ఏమైపోతుంది చెప్పండి? మనం ఎడి తిప్పుతాడు, గోడ మీద కావాలి, గోడ మీదకి, ఇంట్లో కావాలి, ఇంటి మీదకి పడతాం. అంటే స్వయంగా అద్దం వెలగలదా? కాంతినివ్వగలదా? అలాగే నీవు కూడా మెస్స యొక్క వాక్యము నీ మీద పడడం వలన, వాక్యమే వెలుగు, ఆ వెలుగు నీ హృదయంలో పడడం వలన నీవు మరలా మెస్సయ్య వెలుగుని ప్రకాశింపజేస్తున్నావు. సొంత వెలుగు కాదు. ఇప్పుడు సూర్యుని వెలుగు చంద్రుని మీద పడడం వల్ల చంద్రుడు ఎవరి వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు? సూర్యుని వెలుగునే ప్రకాశింపజేస్తున్నాడు. సొంత వెలుగు కాదు. సొంత వెలుగు కలుగు చేసి ఈనాడు సొంత వెలుగు. అందుకని సాతాను వెలుగుదోత వేషం వేసుకుని ఉన్నాడని ఉంది. అవి మత్స్యాగ సంఘాలు, అవి సొంత వెలుగు, సాతాను వెలుగు అది కాదు. ఇది ఆ పరసంబంధమైన నీతి సూర్యుని యొక్క వెలుగు. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు, ఆ నక్షత్రాలు కూడా ఆ సూర్యుని యొక్క వెలుగు వాటి మీద పడినప్పుడు అవి ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లారా, ఆ విధంగా ఉండు కొరకే నిన్న ఆయన పిలుచుకున్నాడు. ఆయన నామమునిస్తాడు. ఇప్పుడు అందుకనే అవి చూడండి, ఆ వెలుగుని ఎవరి కోసం ఇస్తున్నాయి? వాటి కోసం వెలుగుని ఇవ్వడం లేదు. ఇప్పుడు చంద్రుడి వెలుగు ఎవరికి ఇస్తుంది? మనకే. అందుకని తనకు తాను వెలుగునిచ్చుకుంటుందా? తన కోసమే వెలుగునిస్తుందా? కాదు. చెట్లు ఉన్నాయి, కాయలు కాస్తూ ఉన్నాయి. మామిడి చెట్టు మామిడి కాయలు కాస్తుంది, తన కోసం కాస్తుంది. అది జామ చెట్టు జామకాయలు కాస్తూ ఉంది, తన కోసం కాస్తుందా? కాదు. ఎవరి కోసం అంటే ఇతరుల కోసమే. సూర్యుని వెలుగు కూడా మన కోసమే, చంద్రుని వెలుగు కూడా మన కోసమే. ప్రతిదీ కూడా మన కోసమే, ఇతరుల కోసమే బ్రతుకుతున్నాయి. అన్ని చెట్లు ఎందుకు బ్రతుకుతున్నాయి చెప్పండి? మన కోసం బ్రతుకుతున్నాయి. అవునా? మరి నీరు, గోదావరిలో నీరు వెళ్ళిపోతుంది సముద్రంలోకి. ఆ నీరు ఎవరి కోసం? మన కోసమే, మన కోసమే. కాబట్టి ఒక పక్షులు కానీ, జంతువులు కానీ, ఒక కోడి కానీ, ఒక చెట్లు కానీ అన్నీ కూడా అవి మన కోసమే అవి బ్రతుకుతూ ఉన్నాయి. మానవుడు కూడా ఎవరి కోసం బ్రతుకుతున్నాడు చెప్పండి? అంటే మానవుడు అంటే ఆయన యొక్క సమాజం, ఆయన బిడ్డలమైన మనము కూడా ఇతరుల కోసమే బ్రతుకుతున్నాం. ఇతరులు అంటే సమాజంలోనికి వారికి. అందుకని సమాజంలో ఒక వెలుగుగా ఉండాలి. చంద్రుడు ఎలాగైతే వెలుగుగా ఉంటాడో ప్రకృతిలో, నీవు కూడా సమాజంలో ఎలా ఉండాలి? ఒక వెలుగుంటే అదొక ఆనందం ఇస్తుంది. వెలుగు చీకటిగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉన్నాం మనం, వెలుగుగా ఉంది కాబట్టి బాగుంది. ఆ వెలుగు లేక చీకటిగా ఉందనుకోండి, మనకు దారేటో, ఎట్టున్నామో, ఎక్కడున్నామో ఏమి తెలియదు. అందువల్ల నీవు లోకములో లోకమునకు ఆయన వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లోకముని వెలుగుగా కాకుండా ఇప్పుడు మనకు వెలుగుగా ఉన్నాడు. ఆయన సాయంకాలం వెలుగు లోకానికి, ఉదయకాలపు వెలుగు మనల్ని ఇద్దరి మీద కొలపడానికి. ఆ నీతి సూర్యుడు ఆ వెలుగు. ఎక్కువ చుక్కన్నా నీతి సూర్యుడన్నా ఒకరే. ఆ వెలుగుని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుచేత ఇక్కడ ఆ ప్రసంగి గ్రహించింది అదే, వాక్యం చెప్తుంది అదే. ఇతరులకు వెలుగుగా నీవు ఉండాలి, దీపస్తంభముగా ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. ఆ దీపస్తంభం అలాగే మీ యొక్క క్రియలని వారి ఎదుట ప్రకాశింపనీయుడి. దయ్యంగా ఉండకూడదు ఇతరులకి నువ్వు దయ్యంగా ప్రవర్తించకూడదు. దయ్యం ఎలా ప్రవర్తిస్తుంది? అసూయ, ద్వేషము, క్రోధము,
కక్ష, లేకపోతే దురాలోచనలు, అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, ఏమండి గర్వము, దుర్మార్గము, ఇవన్నీ ఏమిటి చెప్పండి? చీకటి, దయ్యం అది. అందువల్ల దయ్యం ఇబ్బంది పెడుతుంది, వెలుగు ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు లోకంలో మనుషుల వల్ల మనకు ఇబ్బందులు ఉన్నాయా లేదంటారా? రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవడు ఎలా బండి దొరుకుతాడు, భయమని దొరుకుంటూ వచ్చేస్తుంటాడు, వేగంగా వచ్చేస్తుంటాడు, గుండు గుబేలు అంటాడు. ఎదురెళ్ళేవాడికి ఎటు వచ్చి ఎటు గుమ్మేస్తాడు బాబు. ఆ బండి మీద కూర్చున్నాడు అలా ఉంటాడు, బండి కూడా అలా ఉంటాడు. ఇంతంత టైర్లు, ఏమండి ఇంతంత టైర్లు ఆడు మోయడానికి. అలాగా మనం చూసినట్లయితే లోకంలో మనుషులు ఎటు అన్యాయం, ఎటు ఏది కొనబోదామన్నా మోసం, భయం, మోసమేమో, ఇదిగో ఏది కొందామన్నా మోసమేమో. ఎందుకంటే ప్రతిదీ కూడా మోసం చేయడానికి, ప్రతిదీ కూడా అన్నిటికంటే చాలా భయంకరంగా ఈ రోజుల్లో ఉందన్నమాట. ప్రతి దానిలో కూడా సంఘాల్లో ఎలాగైతే మోసబోధలు ఉన్నాయో అలాగే నువ్వు వ్యాపారాల్లో కానీ అన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా మోసాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. మోసపూరితమైన మనుషులు, సాతానుడు మోసగాడు. అందువల్ల ఈ మోసగాళ్ళ వల్లనే, లోకం వల్లనే అన్యాయస్తులు, అబద్ధమాడువారు, అవిశ్వాసులు, ఈ లోకంలో ఈ మనుషుల వల్లనే నీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. చీకటి కూడా అలాగే ఇబ్బంది. చీకటి అనగా దయ్యానికి సాదృశ్యం. అది ఇబ్బంది పడుతుంది. వెలుగు ఇబ్బంది పెట్టదు, వెలుగు నీకు దారి చూపిస్తుంది. ఆ వెలుగులో నువ్వు చక్కగా నీకు దారి కనపడతా ఉంటుంది, చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. వెలుగు ఇబ్బంది పెట్టదు, చీకటే ఇబ్బంది పెడతావు. అందుకని చీకటి మనుషుల వల్ల ఇబ్బందులు, వెలుగు సంబంధం వల్ల ఇబ్బంది ఉండదు. నీకు దారి చూపిస్తారు. అమ్మా నువ్వు అలా కాదు వెళ్ళాల్సింది, ఇదిగో ఇలాగ వెళితే పరలోకం వెళ్తావు, అలాగ వెళ్తే నరకానికి వెళ్తావు, అటు వెళ్ళకూడదు. వెలుగుంది, చక్కగా ఇలా వెలుగుందనుకోండి, ఇలాగ వెలుగులో ఆ సెంటర్కి వెళ్ళిపోతాం. సెంటర్కి వెళ్ళగానే నేను వెళ్ళాల్సి దిద్దుదా, నువ్వు ఎటు వెళ్తావు. అంతేనా కాదు, వెలుగు వల్ల నీకు ఆ దారి తెలుస్తుంది. అక్కడ వెలుగు లేకపోతే ఎటు వెళ్ళాలో నీకు తెలియదు, ఏ దారిని వెళ్ళాలో నీకు తెలియదు. అందులో వెలుగు ఏం చేస్తుందంటే దారి చూపిస్తుంది. దారి చూయించేది వెలుగు. చీకటి ఏం చేస్తుందంటే దారి చూయించదు. అందుచేత ఈ లోకమంతా ఇప్పుడు ఎలా ఉందంటే చీకటిలో ఉంది. కాబట్టి నీవు వెలుగై ఉన్నావు. ఆయన ఎలాగే వెలుగుగా ఉన్నాడో నీవు కూడా వెలుగుగా ఉన్నావు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే అన్నపానమును పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేది కూడా లేదు. మొన్న మనం చూసాం, ఏం చూసాం? అది ఆ వర్తమానం ఏంటంటే ఒకరు కష్టపడితే ఇంకొకరు వదిలేయడము, వాడు దాని వలన సుఖపడము మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే అది కాదు, నీకు మేలుకరమైంది ఏమిటి అని అంటే అన్నపానమును పుచ్చుకొనుట కంటెను, ఏమండి నీ కష్టార్జితమును చేత సుఖపడుట కంటెను దానికంటే మేలుకరమైనది మరొకటి లేదన్నాడు ఆయన నమ్మకం. హల్లెలూయా. అన్నపానమును పుచ్చుకొనుట కంటెను, క్రింద వచనంలో రాయబడింది అదే. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది అన్నపానములను, అన్నము అంటే మనం తినే ఆహారం, పానమును పుచ్చుకొనుట కంటే, మీరు గమనించండి, పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితమును చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైంది ఏది లేదు. మరి మనిషికి ఏం కావాలి? బైబిల్ ఏముందంటే అన్న వస్త్రములు కలిగిన వారై మీరు సంతృప్తి కలిగి ఉండుడి అను. అన్న వస్త్రాలతోటి. అందుకని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు అతను. బైబిల్ ఏం చెప్తుందనంటే శరీరం లేకపోతే ప్రాణమునకు ఆహారమును, ఏమంటే శరీరమునకు వస్త్రము. అందుకని ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు చింతించుకుని అన్నది బైబిల్. కాబట్టి ఇక్కడ
సర్వశక్తిమంతుని వాక్యం ఏం చెప్తుందనంటే, అన్నపానములు పుచ్చుకుని కంటే మేలుకరమైంది మరొకటి లేదు. తన కష్టార్జితం, ఇప్పుడు నీవు ఉండవు, నీ కష్టార్జితం వలన నీవు బ్రతుకుతా ఉన్నావు, ఆయన చేయాల్సినవి నువ్వు చేస్తా ఉన్నావు, అది మంచిదే. అన్నము అలాగే అన్నము అలాగే పానము అంటే భుజిస్తున్నావు. మనిషికి కావాల్సింది ఏమిటి చెప్పండి? మీకు అర్థమవుతుందండి? అన్నపానాలు పుచ్చుకోవాలి. మరి ఆయన కోసం బ్రతకాలంటే, ఆయన కోసం జీవించాలంటే, ఆయన కోసం నువ్వు శ్రమపడాలంటే, పరమ తండ్రి కోసం, ఈ ఆత్మ సంబంధమైన కుటుంబం కోసం మీకు అర్థమవుతుందండి? నీవు ప్రార్థించాలన్నా, ప్రయాసపడి ఏదైనా పరిచర్య చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి నీకు ఏం అవసరం చెప్పండి? అన్నపానములు అవసరమే. అందుకని అన్నపానములు పుచ్చుకొనడం అనేది మేలు. తర్వాత ఇంకా మనం తెలుసుకుంటాం. కష్టార్జితము అంటే చూడండి, ఇక్కడ చాలా మంచి మాట ఉపయోగించాడు అనమాట. తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే అన్నాడు. అంటే నీవు నీ కష్టార్జితము చేత సుఖపడు, ఇతరుల కష్టార్జితము చేత కాదు. మీకు అర్థమవుతుందండి? ఇతరుల యొక్క కష్టార్జితము చేత ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఇతరులు కష్టపడుతూ ఉంటారు. ఏమండి? ఇతరులు వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన చెప్పడం లేదు, తన కష్టార్జితము చేత, తన కష్టార్జితమే. మరి ఈనాడు గవర్నమెంట్ జీతం ఇచ్చిందనుకోండి, దానికి ప్రతిఫలంగా జీతం ఇచ్చింది, అతను కష్టార్జితానికి తగినట్టుగా జీతం ఇచ్చింది. ఆ కష్టార్జితంతో మనిషి బ్రతుకుతున్నాడా? లేదు. ఉంటున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? అవినీతి, అన్యాయము, అంటే అక్రమముగా ఇతరుల కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? దోచుకుంటున్నాడు. ఇతరుల కష్టార్జితాన్ని, అది అన్యాయము, అంటే అవినీతి అనేది తప్పు. బైబిల్ వాక్యం అది చెప్తూ ఉంది. వాక్యం అలా చెప్తూ ఉంది. అది ఆ అవినీతి అనేటువంటిది, అన్యాయం అనేటువంటిది, అది తన కష్టార్జితము కాకుండా ఇతరుల యొక్క కష్టార్జితాన్ని దోచుకోవడం, అన్యాయంగా అక్రమముగా ఇతరుల కష్టార్జితాన్ని అనుభవించడం అంటారు అవినీతి ద్వారా. జక్కయ్య అలాగే ఉండేవాడు. జక్కయ్య ఎలా ఉండేవాడు? తనకు వచ్చిన దానితో కాకుండా, మీకు అర్థమవుతుందండి? తనకు వచ్చిన ఆ కష్టానికి తగిన విధంగా ఎంతో ఇది వచ్చిందో జీతం కాకుండా దొంగ లెక్కలు రాసి, ఎలా రాశాడు చెప్పండి? ఈ పన్ను, ఇంటి పన్ను 1000 రూపాయలు అనుకోండి, ఆ ఇంటి పన్ను 2000. వాళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు కాదు కదా, మరి ఆ రోజులు ఇప్పుడు చదువు అప్పుడుందా? లేదు. అలాగా ఎందుకంటే అతను వృత్తి అది, అతని ఉద్యోగం అది. ఆ ఉద్యోగం ద్వారా ఏం చేసేవాడంటే అన్యాయంగా అక్రమముగా అలాగా సంపాదించి ఇతర కష్టార్జితాన్ని, అంటే ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, అనేక మందిది ఆ కష్టాలు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఉందనుకోండి, ఆఫీసర్ ఉన్నాడంటే ఒకరికి ఆఫీసర్గా ఉండడం, ఆ ఏరియాకి అంతా ఒక ఆఫీసర్ ఉంటాడు. అలాగా ఆ కష్టార్జితాన్ని ఏం చేశాడనంటే అక్రమముగా ఆ ప్రజల దగ్గర, ఆ జనుల దగ్గర పన్నుల రూపంలో, ఆ సుంకములు అంటే పన్నులు వసూలు చేయడం. ఆ పన్నులు అవి గవర్నమెంట్కి వెళ్ళాలి, ఆ గవర్నమెంట్కి చెందాలి. ఆ గవర్నమెంట్కి ఎంత చెందాలి? ఉదాహరణకి 1000 రూపాయలు చెందాలనుకోండి, ఇతడు 1500 అమ్మ ఇంటి పన్ను అని చెప్పి, 1500 ఇంటి పన్ను అంటే వాళ్ళు తెలియదు కదా, మరి వాళ్ళు చదువుకోలేదు కదా, మరి చదువుకోకపోతే ఏం చేసేవారు? వాళ్ళు ఆ పన్ను కట్టేసేవారు. ఆ 1000 రూపాయలు ఆ మున్సిపాలిటీలో కట్టేసి 500 ఆ విధంగా ధనవంతుడు అయిపోయాడు. మంచి గొప్ప డబ్బు సంపాదించుకొని ఏమైపోయాడు చెప్పండి? గొప్ప ధనవంతుడయ్యి బహుగా సుఖపడుతున్నాడు, చక్కగా తింటున్నాడు, కమ్మగా చక్కగా బ్రతుకుతున్నాడు. కానీ ఇక్కడ అతడు విరోధంగా వెళ్ళిపోతున్నాడు.
అప్పుడు సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సయ్య అతను దర్శించినప్పుడు అప్పుడు జక్కయ్యకి ఏమైపోయింది చెప్పండి, అర్థమైపోయింది. అప్పుడు అర్థమైపోయి అతడు ఏం చేశాడనంటే, అయ్యో అనేక మంది ప్రజల దగ్గర అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క పన్నులు వసూలు చేయడంలో నేను చాలా అక్రమముగా నడిచాను. ఈ యొక్క ధనం వలన నేను గొప్ప ధనవంతుని అయిపోయాను. కాబట్టి నేను చేసినటువంటి ఉద్యోగంలో, నేను చేసేటువంటి ఆ మున్సిపాలిటీ ఉద్యోగంలో అవినీతిపరుడుగా, అక్రమమైన వాడుగా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగానికి తగిన విధంగా గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది. అయినప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను, ఈ యొక్క పన్నుల్ని తారుమారు చేసేస్తున్నాను, పన్నులన్నీ కూడా. కాబట్టి నేను చేసే తప్పని అతనికి అర్థమైపోయి ఏం చేశాడండి, ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆయన నామనిస్తాను, మరి ఇది మేలుకరం కాదు, ఇది మంచి మార్గం కాదు, ఇది క్షేమకరమైన మార్గం కాదు. ఇలా కాకుండా నాకు ఎంత జీతం వస్తే నా ఆ కష్టాన్ని గుర్తించి గవర్నమెంట్ నాకు ఎంత జీతం ఇస్తే ఆ జీతంతోనే నేను అలా వెళ్ళాలి తప్ప గవర్నమెంట్ ఏమండి అన్యాయం చేయకూడదు అనుకుని ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు, అక్రమంగా తీసుకున్నాడు, ఏమండి వాళ్ళకి మరలా తిరిగి 400 ఇచ్చాడు. ఎందుకు ఏమొచ్చింది అతనికి? ఏది మేలుకరమైన మార్గమో, ఏది వెలుగు మార్గమో, ఏది నిజమైన మార్గమో అతనికి అర్థమైపోయింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ కష్టార్జితం ఎప్పుడు కూడా దుర్వినియోగం అవ్వకూడదు. నీ కష్టార్జితము అది పరలోకంలోనన్నా దాచబడే విధంగా దాచబడాలి. అలాగే ఇక్కడ కూడా నువ్వు అన్న వస్త్రములు కలిగిన వాడి సంతృప్తితో నువ్వు జీవిస్తుండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అది పరలోకంలో ఏ విధంగా ఉండాలి? ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అందుకనే మేలుకరమైనది ఏమిటి చెప్పండి? నీ కష్టమును నీవు అనుభవించడమే, అంటే ఆ కష్టార్జితమే తప్ప ఈ జక్కయ్య వలె ఏది కూడా ఇతరుల కష్టం మీద ఇతరుల కష్టార్జితాన్ని ఆ విధంగా అనుభవించేటువంటి ఆ యొక్క అక్రమైన మార్గంలో వెళ్ళకూడదని అతనికి జ్ఞానం కలిగింది, తెలివి వచ్చింది. ఆయన నామనిస్తాం. అంతకుముందంతా ఎలా వెళ్ళేవాడు? అజ్ఞానంగా వెళ్ళిపోయాడు. అంతకుముందంతా ఎలా వెళ్ళిపోయేవాడు? అక్రమంగా వెళ్ళిపోయేవాడు. అంతకుముందంతా ఎలా వెళ్ళేవాడు చెప్పండి? అన్యాయంగా వెళ్ళేవాడు, అక్రమంగా వెళ్ళేవాడు, మోసపూరితంగా వెళ్ళేవాడు. ఏమండి ఆ యొక్క చెడ్డదారిలో వెళ్ళేవాడు. కానీ అతనికి ఏమర్థమైందనంటే నేను వెళ్ళే మార్గము సరైనది కాదని అతనికి జ్ఞానము, తెలివి, ఆనందము వచ్చింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏమనుకున్నాడనంటే అన్యాయముగా డబ్బు సంపాదించి అజ్ఞానముగాను, ఏమండి తెలివి తక్కువతనముగాను నేను నడిచింది తప్పు అని అతడికి అర్థమైంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని రాజ్యానికి ప్రవేశించాలంటే, వెళ్ళాలంటే, ఆయన సన్నిధికి వెళ్ళాలంటే మనము కలిగి ఉన్న దాన్ని అనుభవిస్తూ మనం వెళ్ళాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని అనుభవిస్తూ, అంటే ఇతరులతో కాకుండా వాడితో నువ్వు అన్నము తింటూ, వాడితో నువ్వు తాగుతూ ఆ విధంగా వెళ్ళాలని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి అతడు ఏం చెప్తున్నాడు అంటే, ఇది సర్వశక్తిమంతులను కలుగునని నేను తెలుసుకుంటుని. సర్వశక్తిమంతుడు అలాంటి మేలుకరమైన మార్గము ఆ జక్కయ్యకి కలిగింది. అంతవరకు కూడా అతడు ఆ మార్గమును వెళ్ళేవాడు.
ఈనాడు కూడా మనకి ఈ యొక్క మార్గము ఏమిటంటే, మనకు సర్వశక్తివంతులను కలిగిన మేలుకరమైన మార్గం ఏమిటంటే, నీవు నీ కుటుంబము ఆ కష్టార్జితము చేత ఏమండి తినచ్చు, అంటే అన్నపానములు పుచ్చుకునొచ్చు. ఆ కష్టార్జితంతో వచ్చిన నీ కష్టార్జితంతో నువ్వు కష్టపడగా వచ్చిన దానితో ఆ విధంగా సంతృప్తి పడుతూ వెళ్ళాలి. ఆయన నామనిస్తాడు. ఆయన చేయవలసినవి చేస్తూ నువ్వు సంతృప్తి పడుతూ వెళ్ళాలి. ఆయన నామనిస్తాం. ఎందుకంటే వాక్యాన్ని కూడా మనం పాటించాలి. అది ఇక్కడ రాయలేదు కదా అని చెప్పి మనం మళ్ళీ వదిలేయడానికి, ఎందుకంటే అక్కడ వాక్యం కొంత ఉంటుంది, ఇక్కడ కొంత ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? అందుచేత నీవు ఈ చివరి కాలంలో నీవు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అందుకనే యావే సెలవు లేక సంతోషించుట ఎవరికి సాధ్యము. కాబట్టి యావే సెలవిచ్చాడు అంటే యావే కృప చూయించాడు జక్కయ్య మీద. ఆ జక్కయ్య మీద కృప చూయించాడు కాబట్టి ఆ జక్కయ్యకు అది వచ్చింది. ఏది? జ్ఞానము, తెలివి, సంతోషము. ఎందుకు వచ్చింది ఆ సంతోషము? ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఆయన దానికి మించిన ఆనందం మరొకటి లేదు, దానికి మించిన సంతోషము మరొకటి లేదు. మెస్సయ్య స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అతని క్రియలను బట్టి, అతను కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి. అందుకనే యావే సెలవు లేకుండా భుజించుట ఎవరికి సాధ్యము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యావే సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరి సాధ్యము. అందుకని అక్కడ అది గొప్ప భోజనముగా ఉంది. అతని జీవితంలో పిల్లరా జరిగిన మార్పు, ఆ మారు మనస్సు ఏమండి గొప్ప భోజనములా ఉందన్నమాట. మెస్సయ్య కూడా ఒక సమయంలో ఆ యొక్క బావి దగ్గర ఒక స్త్రీ ఏమండి ఆమె ఎక్కువ మంది పెనిమిట్లు కలిగి ఉంది. ఆమె అక్రమంగా జీవిస్తూ ఉంది. ఆయన ఎవరో అక్కడ బయలుపరుచుకున్నాడు. ఆ సమయంలో శిష్యులు ఆహారం తీసుకుని రావడానికి వెళ్ళారు. ఆహారం తీసుకుని రావడానికి వెళితే ఈలోపు ఈవిడ మారు మనసు పొంది ఆయన ఎవరో తెలుసుకొని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పేసింది అనమాట. మెస్సయ్యకి నిజముగా వాళ్ళు తెచ్చిన ఆహారం కంటే ఈ మారు మనసు మార్పు జరిగింది చూసారు. ఈ కార్యము, ఈ భోజనం అనేటువంటిది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆయన నామనిస్తాడు. అలాగే ఆయన పని చేయడమే భోజనం, ఆయన కార్యములే భోజనం. అది ఎవరికి సాధ్యము అంటే ఆయన అనుమతించుట వలనే, యావే సెలవుల వలనే అది జరిగింది. ఆమెను అందుకొరకు ఆయన అక్కడ పుట్టించాడు, అందుకొరకే ఆమె అక్కడికి వచ్చింది. ఇదంతా ఎవరి సెలవు వల్ల జరిగింది? ఆయన సెలవు వల్ల జరిగింది. జక్కయ్య జీవితంలో కూడా ఎవరి సెలవు వల్ల జరిగింది? ఆ మార్పు అదంతా కూడా ఆయన సెలవు వల్ల జరిగింది. ఆయన సెలవు లేకుండా అది జరగదు. ఆయన సెలవు లేకుండా జక్కయ్యలు వేడి చెట్టు మీద కూర్చోడు. ఆయన సెలవు లేకుండా ఆ బావి దగ్గరికి ఆమె రాదు. అందుకనే యావే సెలవు వల్లనే, అనుమతించడం వల్లే, నడిపించడం వల్లే అది జరిగింది. అందుకనే యావే సెలవు లేకపోతే జక్కయ్య దాన్ని, ఆ సంతోషాన్ని చూడలేడు. అదే కానీ సర్వశక్తిమంతుని యొక్క సెలవు లేకపోతే ఆ స్త్రీ ఏమండి ఆ సంతోషాన్ని చూడలేదు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, ఇక్కడ సెలవు లేకుండా అది జరగదు. సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన నడిపించకుండా, ఆయన ప్రేరేపించకుండా ఆ సెలవు అయితేనే అది జరుగుతుంది. అందుకని ఆమెకు ఒక సంతోషకరమైన జీవితం వచ్చేసింది. అంతకుముందు ఎలాగా ఆ పాప పురుషులను బట్టి ఆనందిస్తూ ఉండేది, ఆ జక్కయ్య కూడా అక్రమంగా, అన్యాయంగా దానిని బట్టి అది సంతోషిస్తూ ఉండేవాడు. అది కానీ అది లోక సంబంధమైనటువంటిది, అది పాపపు సంబంధమైనటువంటిది. పాపము కూడా ఆనందంగానే ఉంటుంది, కానీ అది తాత్కాలికమైనటువంటిది. పాపము ఈనాడు పాపపు సినిమాలు, పాపపు డ్యాన్సులు, పాపపు పాటలు. మరి మనుషులు ఆనందించడం లేదా? పాపని ఏమైనా బాధపడుతున్నారా? లేదు. ఆ పాపపు అంటే ఆత్మ
వారిలో ఉన్నప్పుడు ఆ విధంగానే వాళ్ళకి ఆనందిస్తూ ఉంటారు, ఆ విధంగా సంతోషిస్తూ ఉంటారు. ఆ విధంగా సంతోషంతో ఉండేది. ఆ మార్గాన్ని ఎంచుకుంది ఆమె. జక్కయ్య కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ బావి దగ్గర ఆ స్త్రీ ఎలాగైతే ఎంచుకుందో, కానీ ఆమె జీవితం ఏమైపోయింది చెప్పండి? ఆమెకు ఒక జ్ఞానం వచ్చింది, ఆమెకు తెలివి వచ్చింది, ఆమెకు ఒక సంతోషం వచ్చింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈయన మెస్సయ్యా. జ్ఞానం వచ్చింది ఆమెకి. ఏమని? తెలివి వచ్చింది. వెళ్ళి ఊరి వాళ్ళందరికి కూడా తెలియచేసింది. ఓ ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా సర్వశక్తిమంతుని దృష్టికి మంచివాడుగా నుండువానికి సర్వశక్తిమంతుడు జ్ఞానమును, తెలివిను, ఆనందమును అనుగ్రహించు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుని దృష్టికి వారు ఏమైపోయారు చెప్పండి? మంచివాడైపోయారు. వాళ్ళకి జ్ఞానము, తెలివి, ఏమండి, ఆనందము అనుగ్రహించబడింది. జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించబడింది. అయితే సర్వశక్తి దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నియమించును. ఇక్కడ చూడండి, అయితే సర్వశక్తిమంతుని దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటనండి? సర్వశక్తిమంతుని దృష్టికి ఇష్టడుగు వారికి ఇచ్చుటకై ప్రయాసపడి. అంటే ఏదైనా మనం చేసేటప్పుడు, ఏ కార్యమైనా కానీ సర్వశక్తిమంతునికి ఇష్టడుగు వారికి ఇవ్వడము అంటే ఆ వ్యక్తికి చేసినట్లుగా కనుక నువ్వు చేసినట్లయితే ఏ ప్రతిఫలము ఉండదు. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, సర్వశక్తిమంతుని దృష్టికి, లేకపోతే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకు అగువానికి ఇచ్చుటకు అంటున్నాడు. నువ్వు ఎవరికి ఏది చేసినా కానీ ఆ వ్యక్తి ఇతడు సర్వశక్తిమంతుని పెట్టే కదా అని ఇతడు చేస్తున్నాడు నువ్వు చేయకూడదు. ఆయనకు చేసినట్లుగా చేయాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అలాగూ చేసినట్లయితే ఏమైపోతుంది చెప్పండి? ఆయన చేసినట్లు చేయకుండా ఇటు సర్వశక్తిమంతుడు ఆ దృష్టికి ఇష్టమైన వాడు కదా అని నీవు ఆ ఇష్టమైన వ్యక్తి కదా అన్నట్లుగా నువ్వు చేసావనుకోండి, ఏ ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనము ఉండదు. అందుకని చాలామంది అలాగ చేస్తూ ఉంటారు. అందుకని అంటున్నాడు, అది పాపులకు అలాగ నిర్ణయించబడింది చెప్పాడు ఆయన. సర్వశక్తిమంతుని ఇష్టడుగు వారికి చేయడము తప్పని కాదు, కానీ చేసేది ఎలా చేయాలి? బైబిలే చెప్తుంది, సహోదరులు ప్రేమించమని. మీకు అర్థమవుతుందా? ద్వేషించమని చెప్పడం లేదు, కానీ చేసే విధానం ఏమిటనండి? నువ్వు ఆయన చేసినట్లుగా చేస్తేనే అది గుర్తించు. నువ్వు ఆయన చేసినట్లుగా చేయాలి. ఏమండి? వేరే విధంగా నీవు ఇతడు సమాజంలోనే మన సహోదరుడే కదా అనుకొని, నీవు ఆయనకి ఇష్టడే కదా అనుకొని వ్యక్తికి చేసినట్లుగా నీవు, మనుషులకు చేసినట్లుగా నీవు చేయకూడదు. ఏమండి? ఆ విధంగా చేసినట్లయితే ఏ ప్రతిఫలమో ఉండదు, ఏ ప్రతిఫలమో ఉండదు. అందుకనే అది ఆ విధంగా చేయడం పాపమని కూడా వాక్యం చెప్తా ఉంది. మీరు వాక్యంను మనం చూసినట్లయితే, ఇంతకుముందు మనం చదివాము ఆ లేఖనాలు, వాళ్ళు చెప్పడం లేదు. నువ్వు ఏది చేసినా కానీ ఎదుటి వారికి నువ్వు చేసినప్పుడు ఏమండి? నాకు చేసినట్లు అన్నాడు. అల్పులైన వారికి చేయడమే. అది ఎవరు చేసినట్లుగా చేయాలి? ఆయన చేసినట్లుగానే నువ్వు చేయాలి. వేరే విధంగా చేస్తే ఏమి ఉపయోగం? ఆయన వాక్యం అలా చెప్తా ఉంది, నువ్వు ఆ విధంగా చేయడమే. లేఖనం ఎలా చెప్తా ఉంది, అలాగే చేయడమే. అంతేగాని మనుషులకు చేసినట్లుగా, మనుషుల ముఖాలను బట్టి, మనుషులతో ఉన్న సహవాసాన్ని బట్టి
మా అన్న కదా, మా బావ కదా, మా చెల్లి కదా, మా అక్క కదా, మా తమ్ముడు కదా, మా బామ్మర్ది కదా, లేకపోతే మా యొక్క ఇది మా ఆయన కదా, ఏమండి ఇలాగ మా పిల్లలు కదా, నేను కష్టపడి వీళ్ళందరినీ కన్నాను కదా అనుకొని ఆ ఉద్దేశ్యంతో కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేసేదంతా ఎలా చేయాలి చెప్పండి? మెసేజ్కి నేను చేస్తున్నాను, ఇది ఆయనకి నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇతరులకు చేయడమే ఆయనకి చేయడం అని చెప్పాడు కాబట్టి ఆ విధంగా చేయాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి ఆ యొక్క వచనం మనం చదువుకుందాం. చూడండమ్మా, మీరు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. మీరు ఇతడు మీ ఎందుకు వచ్చినాడులా చాలా అయినామో ఇస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మీరు ఒకసారి చదువు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక మెస్సయ్య దాసులమని ఎరిగి సర్వశక్తిమంతుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు. చూడండి, మనుష్యులకు చేసినట్టుగా కాక సర్వశక్తిమంతులకు చేసినట్టుగానే ఇష్టపూర్వకంగా చేయుడి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉద్దేశము మనుషులకు నేను చేస్తున్నానని కాకుండా ఇది నేను సర్వశక్తిమంతుడు చేస్తున్నాను ఆ ఉద్దేశంతోనే నువ్వు చేయాలి. ఆ అభిప్రాయంతోనే నువ్వు చెయ్యాలి. ఇక్కడ వాక్యమాలను చెప్తా ఉంది. అందుకని ప్రసంగి గ్రంథంలో సర్వశక్తిమంత దుష్టుడు ఇష్టడు వానికి ఏమండి చేస్తూ ఉంటారు. చూసారా? ఆ పాపమని ఎందుకంటాడు? ఎందుకన్నాడు అక్కడ? ఆ పాపికి లేకపోతే పాపులకి నిర్ణయించబడిందంట. ఎందుకంటున్నాడు అక్కడ? చేసే ఉద్దేశం తప్పు. మరి సర్వశక్తిమంత దృష్టికి ఇష్టలైన వారికి చేయడము మనం వాస్తవం చూస్తే ఆ తప్పే ఉందలే అనుకుంటాం. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలకే చేస్తున్నాం కదా అనుకుంటున్నాం. మరి అక్కడ పాపమని రాయకూడదు కదా. మరి అది పాపమని ఎందుకు రాయాలి? అక్కడ ఉద్దేశం తప్పని. ఆయన మనుషులకు చేసినట్లుగా కాక, ఎక్కడ మనుషులకు చేసినట్లు చేస్తున్నాడు. సర్వశక్తిమంత దృష్టికి ఇష్టడగు వానికి అన్నాడు. ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. వ్యక్తిని హృదయంలో పెట్టుకొని చేస్తున్నాడు. ఆ చేసే పని మెస్సయ్యను హృదయంలో పెట్టుకుని చేయాలి. ఆయన మనసు ఆయనకి చేస్తున్నాను, నేను ఇది ఆయన ఇష్టడగు వానికి చేస్తున్నాను అన్నట్టు కాదు. నువ్వు చేయాల్సింది ఏ విధంగా చేయాలి చెప్పండి? ఆయనకు చేస్తున్నట్టుగానే చేయి. ఎందుకంటే వారిలో ఆయన ఆత్మ ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ వారిలో ఉంది కాబట్టి, వారు పరలోక సంబంధం వెలుగై ఉన్నారు కాబట్టి, ఆయన బిడ్డలై ఉన్నారు కాబట్టి, అలాగూ మనుషులకు చేసినట్టుగా కాకుండా ఇవి నేను నా బ్రదర్కి చేస్తున్నాను, నా వాళ్ళకి చేస్తున్నాను అన్నట్టు కాకుండా ఆయనకి చేసినట్టుగా నేను చేస్తున్నాను. నేను మెస్సేజ్కి చేస్తున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు మెస్సేజ్కి ధర్మకార్యాలు చేస్తున్నాను, అది మెస్సేజ్కి వడ్డిస్తున్నాను, అది మెస్సేజ్కి అలాగా. మెస్సేజ్కి ఎలాగ నీ ఎదురు మెస్సేజ్ ఉన్నాడు అనుకోండి, మెస్సేజ్కి ఎలా చేస్తావు? అలాగే సేమ్ అలాగే చేయి. ఆయన నామనిస్తాడు.
హల్లెలూయా. అంతేగాని మా వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టుగా చేయకూడదు. నువ్వు మా అన్న, మా చెల్లి, మా బావ, మా అక్క, మా తమ్ముడు అన్నట్టుగా నీవు చేయకూడదు. ఎందుకంటే అసలు ఆ యొక్క శరీరానుసారమైన బంధాన్ని ఆయన ఒప్పుకోడు. వాక్యం అదే చెప్తా ఉంది. ఆ ఉద్దేశంతో చేస్తే నీకు ఏ ప్రతిఫలం ఉండదు. నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తల్లిదండ్రులు ఎవరు, నా వాక్య ప్రకారం నడిచేవారు నా వారు అన్నాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల నువ్వు మనుషులకు చేసినట్లుగా అప్పుడు నీవు మెసేజ్ చేసినట్లుగా చేస్తున్నావు అనుకోండి, పాపం చేయి. నువ్వు ఒక అసూయతో చేయవు, సణుక్కుంటా చేయవు. నువ్వు ఆ పలానప్పుడు ఇలాగ అలాగ అన్నాడు పోనీలే అని పెడుతుంటావు, పోనీలే అని చేస్తుంటావు. కానీ మనుషులకి చేసినట్టుగా చేస్తున్నావు. అక్కడ మనిషిని అనుకున్నట్టుగా ఆ మనిషిని బట్టి చేస్తున్నావు కూడా ఆ మనిషికి సంబంధించి తలంపులు నీలోకి వస్తున్నాయి, అయినా కానీ చేస్తూ ఉంటావు నువ్వు. అది అంగీకరించడు ఆయన. ఆయనకు చేస్తా వాళ్ళు అలాంటి వాళ్ళు అయినప్పటికీ ఏమైనప్పటికీ కూడా నీవు ప్రేమ, ఎందుకంటే మీ శక్తులను కూడా ప్రేమించడని వాక్యం చెప్తుంది కాబట్టి నేను మెసేజ్ చేస్తున్నాను అన్నట్టుగా నేను ఇచ్చేయి. అర్థమైందా? ఆ క్రియలు అనేవి, అందుకని క్రియలను ద్వేషించాలి తప్ప వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించడానికి వీలు. అందువల్ల నువ్వు ఏది చేసినా కానీ ఎవరికైనా సహాయం చేస్తున్నావు అనుకో, మెసేజ్ చేస్తున్నావు నువ్వు అన్న ఆలోచనతో చెయ్యి. ఇబ్బంది పడుతున్నారు కదా ఏదో అన్నట్టుగా అని వాళ్ళ ముఖం చూసి కాదు నువ్వు చేయాల్సింది. ఆయన్ని చూసి చెయ్యి. ఆయనకి చేస్తున్నాడు చెయ్యి, ఆ వ్యక్తికి చేస్తున్నాడు చేయగలరు. చేసావంటే ఏ ఉపయోగమో లేదు. నువ్వు పాపివే. ఎందుకంటే వాక్యం నువ్వు మీరిపోయావు. ఆ ఉద్దేశంతో చేసావు కాబట్టి ఇతరులకు చేసినట్లుగా చేయకూడదు. నువ్వు ఒక సేవకుని చేసిన, సమాజంలో సహోదరులకి ఎవరికి చేసినా నేను మెసేజ్కి చేస్తున్నాను, మెసేజ్ని బట్టే నువ్వు చెయ్యాలి. ఆ వ్యక్తిని పుచ్చుకునే వ్యక్తిని నువ్వు ఏ విధంగా భావించాలి, మెసేజ్గా భావించి చేయాలి. ఎవరినైనా సరే మెసేజ్. అందుకని బైబిల్ వాక్యం చెప్తా ఉంది, ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడను. ఎదురుగా ఉన్నవారు నువ్వు ప్రేమించలేనప్పుడు వాళ్ళని చూస్తే నీకు అసూయ, ద్వేషం, ఎన్ని కుళ్ళు, ఏమండి ఓర్వలేనితనం, తట్టుకోలేకపోతే ఎన్ని ఉన్నాయనంటే నీలో ప్రేమ ఎక్కడ? సహోదర ప్రేమలో ఎన్ని ఉండవు. అందుకని నువ్వు ఏది చేసినా కానీ మెసేజ్ చేసినట్లుగానే నువ్వు చేయాలి. అప్పుడే ప్రతిఫలం ఉంటుంది. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన సెలవు లేకుండా సంతోషించుడు ఎవరికి సాధ్యము? చూడండి, చాలామంది ఉన్నారు, ఆయన సెలవు లేదు కాబట్టి ఎవరు సంతోషించలేకపోయారు. ఆయన సెలవు శిష్యులు ఉన్నారు, ఆయన సెలవు వల్ల ఆయన దగ్గరకు వచ్చారు, వారికి ఆ సంతోషం దొరికింది. మిగతా వాళ్ళకి ఆ సెలవు లేదు కాబట్టి యూదులు ఆయన దగ్గర రాలేకపోయారు, వాళ్ళకి ఆ సంతోషం దొరకలేదు. ఆయన సెలవే లేదు, ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా కఠినపరిచాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.